అయితే వెంకట్ గారు ఇప్పుడు మహిళలు పిల్లలపై హత్య కేసులు జరిగాయనుకోండి, ఇప్పుడు ప్రత్యేక చట్టాలు ఏమైనా అమల్లో ఉన్నాయంటారా? మర్డర్కి అయితే సెక్షన్ ఒకటేనండి, ఉమ్, ఐపీసీ సెక్షన్స్ అంటే 300 ఆఫ్ మర్డర్. ఉమ్, ఓకే, అది ఏమన్నా చైల్డ్ పైన సెక్షువల్ అఫెన్స్ కూడా జరుగుంటే పోక్సోలోకి వస్తుంది. ఉమ్. ఇప్పుడు మామూలుగా ఇందాక మీరు Difference అన్నారు అది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని చెప్పేసి, హత్య కేసుల్లో అవునండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేవి ఎంతవరకు ఉపయోగపడతాయంటారు సార్? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ట్రయల్ చాలా ఫాస్ట్ ఉంటుందండి. ఉమ్, మనం మూవీస్ లో చూసినట్టు 10 సంవత్సరాలు అంత డిలే ఉండదు. ఉమ్, ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రై చేసే కేసెస్ చాలా తక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ట్రై చేస్తారు. అంటే ఉమెన్ మీద ఇంత విహీనియస్ అఫెన్స్ జరిగితే, పిల్లల మీద జరిగితే, ఉమ్, సెక్షువల్ అసౌల్ట్స్ జరుగుంటే కనుక, సో ఇవన్నీ ఆ కోర్ట్స్ లో ట్రై చేస్తున్నారు అనమాట. ఓకే. ఇప్పుడు పోక్సో కేసెస్, ఉమెన్ కేసెస్ ఇవి స్పెసిఫిక్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లో విత్ ఇన్ 1 year వచ్చేస్తుందండి. మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే 1 year వస్తుంది. ఉమ్. ఇప్పుడు మామూలుగా డిఎన్ఏ టెస్టింగ్ కానీ ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్లు వంటి ఆధునిక టెక్నాలజీ కేసు తీర్పులో ఎంత పాత్ర అనేది పోషిస్తాయి సార్? ఇప్పుడు డిఎన్ఏలు ఉన్నాయి, ఎవిడెన్స్ మామూలుగా. యాక్ట్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా మెడికల్ రిపోర్ట్ ఏదైతే వస్తుందో, ఉమ్, ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్, ఎక్స్పర్ట్ ఎవిడెన్సెస్ అన్నిటిని కంక్లూజివ్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారండి. ఉమ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, రైట్, దాన్ని కంక్లూజివ్ ప్రూఫ్ అంటాం. అంటే ఇంకా దానికి మీకు అది 100% యాక్యురేట్ అని దాని అర్థం, కంక్లూజివ్ ప్రూఫ్ అంటే. ఉమ్. ఇప్పుడు నో మామూలుగా డౌట్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఆన్ దట్ ఎవిడెన్స్. ఉమ్. ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ ఇవన్నీ అని మనం టెక్నికల్ వింటూ ఉంటాం. ఉంటాయండి. వెంకట్ గారు, స్పెసిఫిక్ సార్ వినిపిస్తుందా? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఎస్, am I clear now? ఎస్ సార్. ఓకే, అడగండి. సో మామూలుగా ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ అని మనం వింటూ ఉంటాం. అటెంప్ట్ టు మర్డర్కి ఎలాంటి శిక్షలు ఉంటాయి? కోర్టు దీన్ని ఎలా చూస్తుంది సార్? అటెంప్ట్ మర్డర్ అంటేనే విత్ ఇంటెన్షన్ చేయడం, రైట్, ఉమ్, విత్ ఇంటెన్షన్ ఉంటేనే దాన్ని మర్డర్ అంటాం. ఓకే, అటెంప్ట్ మర్డర్ జరిగినప్పుడు అతను అదృష్టవశాత్తు బ్రతికిపోతాడు అంతే. ఉమ్, నా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే, వెళ్ళి అటాక్ చేసినా అతనికి సివియర్ గా ఇంజురీస్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఇంటెన్షనల్ గా ఐరన్ రాడ్స్ తీసుకుని వెళ్ళి ఒక వ్యక్తి మీద, అది తల మీద కొడితే, వ్యక్తి ఐరన్ రాడ్ తో కొడితే చనిపోతాడు కదా, ప్రాణం పోయే అవకాశం ఉంది కదా. అవును. ఆ ఉద్దేశంతో అతని బాడీ మీద ఎక్కడ కొట్టకుండా ఓన్లీ తల మీద కొట్టి చంపుదామని ఉద్దేశంతో అటాక్ చేస్తే ఇట్ అమౌంట్స్ టు అటెంప్ట్ టు మర్డర్ అండి. ఇంప్రిజన్మెంట్ మినిమం 10 years ఉంటుందండి. ఉమ్. ఇప్పుడు దాంట్లో అటెంప్ట్ ఎంతమంది ఉన్నా అందరికి సమాన పనిష్మెంట్. ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ కాకుండా అది ఇప్పుడు హత్య కేసుల్లో చెప్పండి. మామూలుగా మరణదండన అంటే డెత్ పెనాల్టీ అనేది ఎప్పుడు విధిస్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కేసేనండి, కుకట్పల్లి కేసు. ఉమ్, ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా చంపితే, ఒక వ్యక్తుల్ని కానీ దారుణంగా చంపితే క్యాపిటల్ పనిష్మెంట్ అంటామండి. అంటే అతను ప్రాణం తీసేయటం తప్ప వేరే దారి లేదు, క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తారండి. ఉమ్, ఈ మధ్య కూడా రీసెంట్ గా తెలంగాణ స్టేట్ లోనే ఒక బావిలో అమ్మాయిలను తీసుకెళ్లి చంపేసి పడేయటం ఒక కేసు కూడా రన్ అయింది రీసెంట్ గా. అవును. రీసెంట్ అంటే ఐ థింక్ 1 year బ్యాక్ అతనికి డెత్ పెనాల్టీ ఇచ్చారు. డెత్ పెనాల్టీ ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏపీఎల్కి వెళ్ళి అది లైఫ్ కింద కన్వర్ట్ చేయండి అంటారు. బట్ డెత్ పెనాల్టీ అండి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని, అది ఆవేశంలో జరుగుంటే పర్వాలేదు కానీ ఉద్దేశపూర్వకంగా ప్లాన్ పూర్వకంగా అత్యంత దారుణంగా చంపితే, ఒక వ్యక్తిని అవ్వచ్చు, ఒకే వ్యక్తి 10 మందిని అవ్వచ్చు, అతనికి డెత్ పెనాల్టీ అండి, క్యాపిటల్ పనిష్మెంట్ అది. ఓకే. ఇప్పుడు హత్య కేసులో ప్రైవేట్, ఎందుకంటే ఇండియాలో ఇంకా ఉరిశిక్ష అనేది రద్దు చేయలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రద్దు చేయకూడదు కూడా. అంటే ఇప్పుడు రద్దు చేయకూడనంత దారుణమైన పరిస్థితుల్లో మన ఇండియా ఉందంటారా? అంటే సార్, కసబ్ని ఉరి తీసామా లేదా? నిర్భయ ఇన్సిడెంట్ లో ఎక్యూజ్ని ఉరి తీసామా లేదా? జరుగుతున్నాయి కదా సార్ ఇండియాలో. పరిస్థితులు ఉన్నాయా అంటే ఉన్నాయి కదా, మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఆనరబుల్ కోర్ట్స్ ట్రై చేస్తున్నారు కదా, కన్విక్ట్ చేస్తున్నారు, ఉరిశిక్షలు వేస్తున్నారు సార్. ఇండియాలో ఆ భయం కూడా పోతే, ఆ భయం ఉంటేనే కొంతమంది మనుషులు, మగవాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు, ఇంత దారుణంగా మనుషులు ముక్కల కింద నరికి చంపేస్తున్నారు. ఇంకా ఆ భయాన్ని కూడా తీసేస్తే ఎటుపోతుంది సార్ సొసైటీ? ఉండాలి కదా న్యాయ వ్యవస్థ, ఒక శిక్షా స్మృతి. మీరు చెప్పండి, ఉరిశిక్ష వేస్తున్న దేశంలోనే ఇంకా పరిస్థితులు అంటే భయం వదిలేశారు. అవును.
ఇంకా ఆ భయం కూడా న్యాయ వ్యవస్థ, కోర్ట్స్, చట్టంలో మార్పులు తీసుకొచ్చి తీసేస్తే కొంతమంది వాదిస్తారు సార్. వాళ్ళ వాదన నేను వ్యతిరేకించను గానీ నాకెప్పుడు అర్థం కాదది. హ్మ్. మనిషి ప్రాణాన్ని ఒకడు తీసేస్తే ఆ ప్రాణం తీసేయడం కరెక్ట్ కాదు అంటారు. హ్మ్. వాళ్ళ ఆ వాదన తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి ప్రాణాన్ని చంపేసిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోతున్నాడు వాళ్ళు. హ్మ్. ఒక ఇన్నోసెంట్ వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడట్లా. ఒక మర్డరర్‌తో ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అవును. సార్ మనకి ఎవరిని చంపే అధికారం లేదు సార్. హ్మ్. కూకట్పల్లి కేసు అయితే చాలా దారుణం పాపం. చాలా దారుణం అది. యెస్. మీరు చెప్పండి. ఆ వ్యక్తి అంటే పోలీస్ అరెస్ట్ చేసిన వ్యక్తి అక్యూజ్డ్ అయ్యుండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. మీకు తెలీదు, నాకు తెలీదు. కానీ ఒక వ్యక్తి వల్లే కదా అది జరిగింది. 24 కత్తిపోట్లు ఒక మనిషి వచ్చి ఆ పాపల మీద అటాక్ చేస్తేనే కదా ఆ అమ్మాయి ఒంటి మీదకి 24 కత్తిపోట్లు వచ్చినియి. అలాంటి వ్యక్తి ఇన్నోసెంట్ అయితే కాడు కదా సార్. ఎవరు చేసిన ఆళ్ళు. సో ఎక్స్ చేయొచ్చు, వై చేయొచ్చు, పోలీసులు తీసుకెళ్ళిన వ్యక్తి చేయొచ్చు, ఎవరన్నా చేయొచ్చు. హ్మ్. కానీ ఒక వ్యక్తి చేస్తేనే కదా ఆ పాప ప్రాణం పోయింది. యెస్. అయితే వెంకట్ గారు, నేను రీసెంట్‌గా చూసాను, అది ఇరాన్‌లోనో, ఇరాక్‌లోనో ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్. రేప్ చేశాడని చెప్పేసి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే వెనకాలకు చేతులు కట్టేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి గన్నుతో నరికేస్తారు. కాల్చి చంపేశారు ఇంకా ఇప్పుడు బహిరంగంగా. కాల్చి చంపుతున్నారండి. కొన్ని సంవత్సరాల క్రితం అయితే కత్తితో తల నరికేసేవారు. హ్మ్. అలాంటి మన మన ఇండియాలో కూడా ఇండియాలో వస్తే బాగుండని అనుకుంటున్నారా? లేదు. సార్ ఒకటి హ్మ్. వాళ్ళకున్న విద్య వేరు, మనకున్న విద్య వేరు. వాళ్ళు ఒక సబ్జెక్ట్‌ని అనాలిసిస్ చేసే పద్ధతి వేరుంటది. హ్మ్. అక్కడ చట్టాలు, పర్సనల్ లాస్ అవన్నీ వేరే. వాళ్ళ ప్రపంచం వేరండి. హ్మ్. మనిషిని రోడ్డు మీద నరికి చంపటం అనేది ఒక రకంగా వాడి మర్డర్ ఏదైనా వాడిని ఇన్సల్ట్ చేసినట్టే. హ్మ్. రైట్. అతను ఒక వ్యక్తి అంటే ఆడు కాదు కదా! అతని ఫ్యామిలీ కూడా ఉంటది వెనకాతల. యెస్. చాలా ఉంటాయి. మన ఇండియన్ పీనల్ కోడ్, మన భారతీయ శిక్షా స్మృతి చాలా గొప్పది సార్. శిక్ష విధించడంలో కూడా ఈవెన్ జైల్లో కూడా ఆ వ్యక్తికి అన్ని అమ్యూనిటీస్ ఉండాలి. ఫుడ్ గాని, డైలీ యోగా గాని, ఒక మనిషిలో పరివర్తన తీసుకురావాలన్న ఉద్దేశంతోనే కోర్ట్స్ గాని, జైల్స్ గాని పనిచేస్తున్నాయి. హ్మ్. ఇంకా డెత్ పెనాల్టీ అంటే ఇలాంటి విషయాల్లో తప్పదు కాబట్టి, ఇలాంటి వ్యక్తులు బ్రతికుంటే, ఇలాంటి వ్యక్తులు బయటకొస్తే ఇంకొక ప్రాణం పోయే అవకాశం ఉంటది కాబట్టి, చాలా వరకు డెత్ పెనాల్టీస్ కూడా లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అది అలాగా 20 ఇయర్స్ ఏసి వదిలేయట్లేదు. టిల్ హిస్ లాస్ట్ బ్రెత్. అంటే ఇంక చనిపోయే వరకు అక్కడ జైల్‌లో అంటే ఆ తప్పు చేసిన వ్యక్తి ప్రాణానికి కూడా అంత వాల్యూ ఇస్తుంది. నేచురల్‌గా నువ్వు 50 ఇయర్స్ బతుకుతావో బ్రతుకు, 60 ఇయర్స్ బతుకుతావో బ్రతుకు. కానీ చచ్చిపోవడం మాత్రం జైల్‌లో చచ్చిపో. సొసైటీలోకి రాకు అని ఆపుతుంది. హ్మ్. మన శిక్షాస్మృతి వేరండి. అక్కడ సౌదీ లాంటివి వచ్చినాయి అనుకోండి సార్. అక్కడ ఆ దేశాల్లో కరప్షన్ ఉందో లేదో తెలీదు. హ్మ్. అదే ప్రొవిజన్‌ని అలా తల నరికి చంపే ప్రొవిజన్ ఇండియాలో మిస్‌యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే, చట్టాన్ని ఒకళ్ళ చేతుల్లోకి తీసుకోలేం కదా సార్. అవును. ఇక్కడ కోర్ట్స్ ఉన్నాయి. కోర్ట్స్ ఒక మెకానిజంతో పనిచేస్తున్నాయి. 100 రకాల కండిషన్స్, 100 రకాల ఎవిడెన్సెస్, హ్మ్. 100 రకాల ట్రయల్ ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యి, ఆ తర్వాత ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి వాళ్ళు ఇన్ఫ్రింజ్ చేస్తారు. ఇంక అవును. నీకు కన్విక్షన్ వేసాము, నువ్వు చచ్చే వరకు జైల్లో ఉండాలి అని ఆర్డర్ పాస్ చేయాలి అంటే, ఆ సదరు జడ్జి గారు ఎన్ని రకాల ప్రొవిజన్స్‌ని ఫాలో అవుతారో, ఎన్ని రకాల సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవుతారో, ఆ కేసుకి సంబంధించి ఎన్ని ఎవిడెన్సెస్ నిశితీకరంగా వాళ్ళు అనాలిసిస్ చేస్తారో, హ్మ్. అది ప్రాక్టికల్‌గా కోర్ట్‌కి ఎళ్ళే వాళ్ళకి తెలుస్తదండి. హ్మ్. మనం బయట మాట్లాడుకోవడం ఏంటంటే, మొత్తం అంటే ఒక సంవత్సరం తాలూకా ట్రైల్‌ని ఒక 2 నిమిషాల్లో మాట్లాడుకుంటాం గానీ, అవును. ఇట్ ఈస్ ఎ పెయిన్‌ఫుల్ జాబ్ ఫర్ జడ్జెస్ ఆల్సో. హ్మ్.